అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట, ఆధ్యాత్మిక ఆనందం అంటే ఏమిటో తెలుసుకుందాం. సంతృప్తి, ప్రశాంతత, మానసిక ఆనందం, ఇటువంటి గుణాలున్న వారి జీవితం పరిపూర్ణమవుతుంది. ఎవరికి వారే ఆధ్యాత్మికంగా ఎదిగితేనే అది సాధ్యపడుతుంది. ఆధ్యాత్మికత అనే పదానికి ఆత్మీయంగా దగ్గర కావడం అని అర్థం. ఆ స్థితికి చేరాలంటే నిత్య జీవన సరళికి మానవీయ విలువలు జతపరచాలి. ఆలోచనల్లో వైరాగ్యం చోటు చేసుకోవాలి. ఆచరణలో ఆదర్శం ఉండాలి. అలాగైతేనే ఇహంలో మానవుడికైనా పరంలో మాధవుడికైనా దగ్గర కాగలుగుతారు. అలా కాకుండా ఎదుటివారు ఆపదలో ఉంటే మనకేంటి అని పట్టనట్టు ప్రవచనాలు వింటూనో, స్తోత్రాలు చదువుకుంటూనో, జపమాల తిప్పుకుంటూనో కూర్చోవడం చేస్తే అది ఆధ్యాత్మిక అనిపించుకోదు. బాధల్లో, కష్టాల్లో ఉన్న వాళ్ళని, తేరుకోలేని ఇబ్బందుల్లో ఉన్నవారిని చూస్తూ అయ్యో పాపం అని జాలిపడటమో, ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాడు, ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి బదులు వాళ్ళని ఆ స్థితి నుంచి తప్పించి స్వస్థత చేకూర్చడానికి పూనుకోవాలి. రొట్టెను దొంగిలించిన వాడి నేరాన్ని చూసి నిందించడం, శిక్షించాలనుకోవడం సరైన పద్ధతి కాదు. ఆ దొంగతనం చేయడానికి పురుగొల్పిన పరిస్థితులను తెలుసుకొని సరిదిద్దగలగాలి. ఇది సామాజిక ఆధ్యాత్మికత అంటారు పెద్దలు. అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఉత్కృష్టమైనది అంటారు. కానీ తరిచి చూస్తే పశుపక్షాదుల్లోనూ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సాటి ప్రాణికి సహాయపడటం, ఆపదల్లో ఆదుకోవడం, అండగా నిలబడటం, ఇలాంటివి పశుపక్షాదుల్లో జన్మతః వచ్చే లక్షణాలు. ఒక కాకి మరణిస్తే ఎన్నో కాకులు చుట్టూ చేరుతాయి. ఒక చీమ చనిపోతే మరో చీమ మోసుకుపోతుంది. ఒక పక్షి పెట్టిన గుడ్డును మరో పక్షి పొదిగి పిల్లలను చేస్తుంది. అలా చేసినందుకు అవి ఏ ప్రతిఫలాన్ని ఆశించవు. కానీ బుద్ధిజీవి అనిపించుకున్న మానవుడు అలాంటి సేవలు చేయాలంటే ప్రత్యేకంగా అలవాటు చేసుకోవాలి, లేదా ఇతరులు ఎవరైనా ప్రేరణ కలిగించాలి. ఈ రెండూ కాకపోతే ఆ పని చేయడం వల్ల కొంత ప్రతిఫలమైనా ఉండాలి. ఇలా ఆలోచిస్తాడు. ఇది ఎంతవరకు సమంజసమో ఎవరికి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఉత్కృష్టమైంది అనిపించుకున్న మానవ జన్మ కలిగినందుకు అందరికీ ఉపయోగకరమైన పనులు చేయడానికి శ్రద్ధ చూపించాల్సిన బాధ్యతాయుతమైనదే ఆధ్యాత్మికత అంటారు. భగవంతుని నివేదన కోసం భక్ష్యాన్ని తీసుకువెళుతున్న వ్యక్తికి ఆకలితో అలమటిస్తున్న ప్రాణి ఎదురైతే ఆ భక్ష్యాన్ని ఎలా వినియోగించాలో తేల్చుకోగలగడమే సంస్కారానికి ఉదాహరణ. దీన్ని స్థితప్రజ్ఞతో కూడిన ఆధ్యాత్మికత అంటారు. ఇలా ఎవరికి వారు చేసే పనులు వాటి స్థాయిని బట్టి మంచివారు, గొప్పవారు, మహానుభావులు, ఋషులు, యుగపురుషులుగా అలరారుతూ ఉంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వారు స్థిరమైన మనసుతో 10 మందికి పనికి వచ్చే పనులనే చేస్తారు. వారు పొందేది, వారు అందరికీ అందించేది ఆధ్యాత్మిక ఆనందం. అందుకే సమస్త ప్రాణకోటి సేవే మానవ సేవ అంటారు పెద్దలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.